जलप्रवाहपावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगत् धगत् विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं। ఈ రోజు కార్తీక సోమవారం శివుని దర్శనం చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. ఈరోజు కార్తీక సోమవారం కదా, ఈరోజు దర్శనం చేసుకుంటే శివేని చాలా మంచిది, అందుకే మేము వచ్చాము. దర్శనం మాకు చాలా బాగా జరిగింది. కార్తీక సోమవారం కదండి, విశేషమైన రోజు. దర్శనం సోమవారం కదా, చాలా బాగా జరిగింది. అందుకనే వచ్చాము. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా మంచి రోజు అని చెప్పి వచ్చాము. పురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఇక్కడ బందర్ రోడ్లో ఈ యొక్క శివాలయంలో ఎంతో చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు కూడా ఈ ఆలయ సిబ్బంది చక్కగా రిసీవ్ చేసుకొని ఎంతో చక్కగా చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున పోటెత్తి వస్తున్నారు. ఈ యొక్క శివాలయంలో 100 ఏళ్ల చరిత్ర గల శివుడు ఉన్నారు. అలాగే ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం ఇది. ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో పూజలు ఎంతో చక్కగా జరుపుతారు. ఈ యొక్క శివాలయాన్ని కార్తీక మాసంలో దర్శించుకుంటే మనకున్న దోషాలు అలాగే పాపకర్మలు పోతాయని ఇక్కడ స్థల పురాణం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం హాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానా దావానలం మరణ శోక జరాట వీణా వారాణసీ పురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం. ఓం నమ శివాయ. ఇది మధురానగర్ శివాలయం అమ్మ. ఇక్కడ విశేషం ఏంటంటే పక్కన కృష్ణా గోదావరి 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. కాలువ పక్కన ఉంటుంది శివాలయం. ఇక్కడ ఇంకోటి 108 లింగాలు ఉంటాయి. ఇక్కడ పైన రాముల వారు లక్ష్మణుడు తర్వాత సీతాదేవి ఒకే గర్భాలయంలో ఉండటం ఇక్కడ విశేషము. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా వివిధ రకాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు ఆకాశదీప కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. గర్భాలయంలో రాముల వారు శివుడు ఒకే గర్భాలయంలో ఉంటారు. ప్లస్ 108 లింగాలు ఉంటాయి. ఎంతో వైభవంగా అలంకారాలు వివిధ రకాల పలరసాలతో డ్రై ఫ్రూట్స్ అలంకారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం. ఓం నమ శివాయ. స్వామి ఈ కార్తీక మాసంలో నవంబర్ 2వ తారీఖున మొదలయ్యి ఈ నెల డిసెంబర్ 2 వరకు ఉంటుంది. ఈ మాచవరం ఈ మధురానగర్ శివాలయంలో ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు వాళ్ళకి కావాల్సిన కోరికలు పిల్లల చదువులు కానీ వివాహం కానీ మంచి ఇవన్నీ కూడా మాకు ఇక్కడ బాలు గారి పూజారి ఉన్నారు. పూజారి గారి నేతృత్వంలో ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం పొద్దున 5:30 కానీ అభిషేకాలు పూజలు అన్నీ జరుగుతుంటాయి. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని సంకల్పంతో మన బాలు గురుస్వామి గారు ఈ కార్తీక మాసంలో పొద్దున్న నుండి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు ఇలాగే భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం, అభిషేకాలు, మధ్యలో పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకని అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలనే సంకల్పంతో ఆ శివయ్య దయతో అందరూ మంచి జరగాలనే సంకల్పంతో ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తులు అందరూ వచ్చి స్వామిని దర్శించుకోవడం. సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివ
स्थितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् రోజు కూడా వివిధ రకాల అలంకారాలు విజయవాడలో అన్ని దేవాలయాల్లో కంటే మన దేవాలయంలో వివిధ రకాల అలంకారాలు రోజు ఒక పొద్దున ఒక అలంకారం సాయంత్రం ఒక అలంకారంతో స్వామివారు కనుల విందుగా భక్తులు చూడడానికి కానీ మనం పూజ చేసుకోవడానికి కానీ మనం ధ్యానించుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఆ శివయ్య అందరికీ అందుబాటులో ఉండి మన అందరినీ చల్లగా చూడాలని చూస్తారని మనసావాస కోరుకుంటున్నాము. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगत् धगत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः शिवाभ्यां वृषभाभ्यां विरुचि विष्णुसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां अनघं जनकं जगतां प्रथमं वरदं करशूलधरं सुलभं करुणाम्बुनिधिं कलुषापहरं प्रणमामि महेश्वरमेकमहम् अमलं कमलोद्भवगीतगुणम् शमदं समदासुरनाशकरं रमणीयरुचिं कमनीयतरं नमः साम्ब शिवं नतपापहरं शिवं शङ्करं बन्धुरं सुन्दरेशं नटेशं गणेशं गिरीशं महेशं दिनेशेन्दुनेत्रं सुगात्रं मृडानी पतिं श्रीगिरीशं गरिमदग्राही
स्फुरन्माधवाह्लादो नादयतु महासितवतु पंच దేవదేవ శివ శివ సృష్టికర్త నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం ధర్మరాజు గారిచే ప్రతిష్ట గావించబడినటువంటి ఈ యొక్క పాత శివాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులందరూ కూడా వివిధ రకాల పళ్ళ రసాలు పంచామృతాలతో స్వామివారిని అభిషేక దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా అందరూ కూడా కృష్ణానది తీరాన స్నానం చేసి దీపదానాలు 365 ఒత్తులు వెలిగించుకోవడం, తులసి కోట దగ్గర వెలిగించుకోవడం, అలాగే ఉసిరి దీపాలు దానం చేయడం ఎంతో విశేషం. భక్తులందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉదయం నుంచి కూడా సుమారుగా శివస్వాములు ఇవాళ 250 నుంచి 300 మంది దాకా కూడా శివదీక్ష స్వాములు శివదీక్షను స్వీకరించడం జరిగింది. భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు స్వామివారికి అలంకరణ అనంతరం మహానివేదన, ఆలయ ప్రదక్షిణాలు, పంచహారతులు, చతుర్వేద స్వస్తితో ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని స్వామివారి దర్శనానికి వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అలాగే రాత్రి 8 గంటలకు అన్నప్రసాద వితరణ కూడా సుమారుగా 500 నుంచి 600 మంది దాకా కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. यक्षराजसखं प्रथाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुतापरिष्कृतचारुवामकलेवरं वेलनीलगलं परश्वधारिणं भुजधारिणं चन्द्रशेखर 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 पाहि माम्. कुण्डलीकृतकुण्डलेश्वर कुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुत वैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं चन्द्रशेखर 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 रक्ष माम्. भेषजं भवरोगिणामखिलापदामपहारिणं दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं भक्ति
मुक्तिफलप्रदं सकलाघसङ्घनिवर्धनं चन्द्रशेखर 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 रक्ष माम्। भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरितम्बरं सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमं सोमवारणभूहुताशन सोमपाणिखिलाकृतिं चन्द्रशेखर 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 पाहि माम्। विश्वसृष्टिविधायिनं पुनरेव पालनतत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयूधसमन्वितं चन्द्रशेखर 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 रक्ष माम्। मृत्युभीतिमृकण्डुसूनुभुतस्तवं शिवसन्निधौ यत्र कुत्र च यः पटेन्न तस्य मृत्युभयं भवेत्। पूर्णमायुररोगतमखिलार्थसम्पदमादरं पूर्णमायुररोगतमखिलार्थसम्पदमादरं चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः। శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనార్థం పంచామృత అభిషేకాలు మరియు వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడింది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి సమయం తీసుకున్నా కూడా భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి అభిషేకాలు చేసుకోవడానికి భక్తులు జనాలు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. అలాగే భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రత్యేక క్యూ లైన్లు కానివ్వండి, ఉచిత అన్నప్రసాద వితరణ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ పంపిణీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండడానికి దీపారాధన చేసుకోవడానికి కూడా ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం జరిగింది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల దాకా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. 6 గంటల 30 నిమిషాలకు స్వామివారికి మహానివేదన, అనంతరం ఆలయ ప్రదక్షిణాలు, స్వామివారికి పంచహారతులు, చతుర్వేద షష్ఠితో ఈరోజు కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां नमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्पन्निर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्ति